ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 లోక్సభ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుగుదేశం పార్టీ విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏ పార్లమెంటుకు ఏ అభ్యర్థిని రంగంలోకి దించబోతున్నాడు, ఏ అంశాలు అనుగుణంగా ఆ అభ్యర్థుల్ని తీసుకొస్తున్నారో మనం పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా ఇది మనకు టీడీపీలో అత్యంత విశ్వసించదగ్గ వ్యక్తులు, అత్యంత నమ్మకస్తుల నుంచి స్వీకరించబడినటువంటి సమాచారం. ఖచ్చితంగా కూడా దాదాపు మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అభ్యర్థులు రాజకీయాల్లో ఏమైనా విపరీతమైనటువంటి మార్పులు టీడీపీ పార్టీలో సంభవిస్తే తప్ప దాదాపు ఈ అభ్యర్థులే పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. ముఖ్యంగా ఒకసారి 25 పార్లమెంటు సభ్యుల్ని మనం పరిశీలిద్దాం. ముందుగా తిరుపతి పార్లమెంట్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి గారిని సీటు ఖరారు చేసినట్లు మనకు సమాచారం వస్తుంది. ఈమె గతంలో 2019లో కూడా పోటీ చేశారు. ఈమె 2024లో కూడా తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. చిత్తూరు, ఇక్కడి నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ముఖ్యంగా ఇక్కడ డాక్టర్ శివప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించేవారు. సుదీర్ఘకాలం ఆయన ఎంపీగా పనిచేశారు. ఆయన ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్లేస్ని ఇంకా భర్తీ చేయలేదు. ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ లేకపోతే ఒక రిటైర్డ్ సివిల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని రంగంలో దించేదానికి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ చిత్తూరు పార్లమెంట్లోనే కుప్పం అసెంబ్లీ కూడా ఉంది. అందుకే ఆయన అత్యంత ప్రాధాన్యత ఈ పార్లమెంట్కి ఇస్తున్నారు. బలమైనటువంటి అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నారు. ఇంకా చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేయలేదు. నెల్లూరు పార్లమెంటు ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక్కడి నుంచి ఆనం కుటుంబంలో ఈ సీటుని ఈసారి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా కేటాయించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నెల్లూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కుమార్తె ఆనం కవివెల్లె రెడ్డి గారిని రంగంలో దించాలనేది ఒక ప్రతిపాదన జరుగుతుంది. అయితే ఎవరికి అంతుపట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆక్టోపస్గా పేరు పొందినటువంటి లగడపాటి రాజగోపాల్ గారు కూడా రాజకీయంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు 2024లో కనిపిస్తున్నాయి. ఆయన తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన తిరుపతి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని అడుగుతున్నారు. అయితే విజయవాడ నుంచి విపరీతమైన పోటీ ఉండడం వల్ల లగడపాటి గారికి మరో ఆప్షన్గా నెల్లూరు పార్లమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ లగడపాటి రాజగోపాల్ గారు నెల్లూరు నుంచి పోటీ చేయనట్లయితే ఇది ఆనం కుటుంబ సభ్యురాలకి కవివెల్లారెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక పార్లమెంట్ కడప. ఇది కూడా చాలా ఆసక్తికరం రేపుతున్నటువంటి పార్లమెంట్ స్థానం, టీడీపీ స్థానం. ఇక్కడి నుంచి ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి 2 మహిళల్లో ఒక మహిళలకు ఈ సీట్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇదే గాన జరిగినట్లయితే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలోనే అత్యంత ప్రభావితశీలమైనటువంటి పార్లమెంటుగా కూడా ఇది ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకవేళ ఆ 2 మహిళలుగాన ఈ స్థానం నుంచి పోటీ చేయనట్లయితే ఆదినారాయణ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట, ఇది కూడా బీజేపీలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఆఖరి నిమిషంలోనైనా టీడీపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని మనకు టీడీపీ అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరొక పార్లమెంట్ అనంతపురం నుంచి జేసీ పవన్ రెడ్డి గారు
పోటీ చేయబోతున్నారు. హిందూపురంలో పాత అభ్యర్థే నిమ్మల కిష్టప్ప గారు హిందూపురం పార్లమెంట్ నుంచి మరొకసారి పోటీ చేస్తున్నారు. కర్నూలు పార్లమెంట్ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయనకే సీటు ఖరారు చేయడం జరిగింది. నంద్యాల నుంచి శివనందరెడ్డి గారిని రంగంలో దించబోతున్నారు. ఈయనకే 2024లో కూడా సీటు పార్లమెంట్ సీట్ని కేటాయించడం జరిగింది. ఒంగోలు, ఇక్కడ కూడా అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు రేకెత్తిస్తున్నటువంటి పార్లమెంటు స్థానం ఒంగోలులో ప్రజెంట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేసి తొందరలో టీడీపీలో చేరబోతున్నట్లు, ఆయనకి ఒంగోలు పార్లమెంట్ సీటు వచ్చే అవకాశాలు ఉండదని విశ్వసనీయ సమాచారం. అయితే మరొక సమాచారం ఏమిటంటే, లోకేష్ బాబు గారు టీము వారు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడి నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయని మనకు వస్తున్నటువంటి సమాచారం. మరొక పార్లమెంటు స్థానం బాపట్ల నుంచి గతంలో పోటీ చేసినటువంటి మాలాద్రి శ్రీరాములు గారికి ఈసారి సీట్ ఇస్తారనేది ఖచ్చితమైనటువంటి సమాచారం మాత్రం లేదు. మాలాద్రి గారికి సీటు ఖరారు చేయనట్లయితే ఒక ఉన్నత అధికారి, ఈ ఉన్నత అధికారి యొక్క భార్య ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఈ అధికార పార్టీలో నుంచి పోటీ చేస్తారా, ప్రతిపక్ష పార్టీలో నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఆయన తెలుగుదేశంలో చేరినట్లయితే ఖచ్చితంగా బాపట్ల స్థానం నుంచి ఆయనకి సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మాలాద్రి గారికి ఏదైనా ఎమ్మెల్సీయా లేకపోతే ఏదైనా నామినేటెడ్ పోస్టుని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక నియోజకవర్గం నరసరావుపేట, ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ నుంచి రాయపాటి శ్యాంశివరావు ఫ్యామిలీకి ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం. ఇక్కడి నుంచి కూడా అధికార పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంపీ, ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నారు. ఆయనే ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతూ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే ఆ యువ ఎంపీకి మరొకసారి ఈ స్థానం నుంచి టీడీపీ ద్వారా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరొక పార్లమెంటు స్థానం గుంటూరు నుంచి టీడీపీలో గెలిచినటువంటి ముగ్గురు ఎంపీలో ఒకరైనటువంటి గల్లా జయదేవ్ గారు మరొకసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకి ఈసారి 2024లో సీటు కేటాయించే అవకాశాలే ఉన్నాయి. విజయవాడ నుంచి ఆల్రెడీ టీడీపీ ఎంపీగా కేశినేని నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి కేశినేని నాని గారు విజయవాడ ఎస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి రాజకీయంగా రీఎంట్రీ చేయబోతున్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారు కూడా విజయవాడ టీడీపీ ఎంపీ సీటు అడుగుతున్నారని, ఆ సీటు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయో అన్న విషయం కూడా అందుతున్నప్పటికీ బీజేపీలో పార్టీలో ఉన్నటువంటి సుజనా చౌదరి గారు టీడీపీలో చేరి విజయవాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి మనకి వినిపిస్తున్నటువంటి సమాచారం. మరొక పార్లమెంటు స్థానం మచిలీపట్నం. ఇక్కడి నుంచి కొనగళ్ళ నారాయణ గారు, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి కొనగళ్ళ నారాయణ గారు మరొకసారి మచిలీపట్నం 2024లో కూడా ఈయన పోటీ చేయబోతున్నారు. ఈయనకే సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు నుంచి గతంలో పోటీ చేసి, అంతకుముందు ఎంపీగా పనిచేసి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాగంటి బాబు గారు. అంటే మాగంటి బాబు గారికి ఈసారి మార్చాలన్న ఆలోచన పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాగంటి బాబు గారికి మరో అవకాశాన్ని కల్పించాలా, తప్పకుండా మాగంటి బాబు గారిని ఈసారి ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని మాగంటి బాబు గారినే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. మరొక
పార్లమెంటు స్థానం నరసాపురం. ఇక్కడి నుంచి ఈ నరసాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నది సమాచారం అందుతుంది. అయితే జనసేన పోటీ చేసిన, టీడీపీ అభ్యర్థి రంగంలో దించిన ఏ అభ్యర్థి అంటే ఏ పార్టీ తరపున అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి అభ్యర్థి మాత్రం, పార్టీలు మారిన అభ్యర్థి మాత్రం రఘురామ్ కృష్ణంరాజు గారు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పార్లమెంటు స్థానం రాజమండ్రి. ఇక్కడ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాగంటి రూపగారే మరొకసారి పోటీ చేసే అవకాశాలు రాజమండ్రి స్థానం నుంచి మనకు కనిపిస్తుంది. అమలాపురం. ఇక్కడి నుంచి మాత్రం ఆసక్తికరంగా కాంగ్రెస్ నాయకుడైనటువంటి హర్ష్ కుమార్ గారు ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయని, హర్ష్ కుమార్ గారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితోనూ పలు తపాలు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపినట్లు, ఖచ్చితంగా ఈసారి హర్ష్ కుమార్ గారు అమలాపురం లోక్సభ నుంచి పోటీ చేస్తున్నట్లు మనకు వస్తున్నటువంటి సమాచారం. కాకినాడ. ఈ స్థానాన్ని కూడా జనసేన పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సోదరుడైనటువంటి నాగబాబు గారు కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ వర్గాల నుంచి కూడా కాకినాడ స్థానం నుంచి నాగబాబు గారు పోటీ చేస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరొక పార్లమెంటు స్థానం అనకాపల్లి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి, జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ గారు ఈసారి మళ్ళా జనసేన పార్టీ తరపున అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, జేడి లక్ష్మీనారాయణ గారికి అనకాపల్లి సీట్ని జనసేన పార్టీ కేటాయించిందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన లాస్ట్ మూమెంట్లో అయినా జనసేన పార్టీలో చేరి ఖచ్చితంగా అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది మనకు రాజకీయ పరిశీలకుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. విశాఖపట్నం. ఇక్కడి నుంచి గీతం యూనివర్సిటీ అధినేత భరత్ గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 2024లో విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు. మరొక పార్లమెంటు స్థానం విజయనగరం. ఇక్కడి నుంచి అశోక్ గజపతిరాజు గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఆయన కొంత విముక్తి చూపుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపుతున్నట్లు, ఖచ్చితంగా అశోక్ గజపతిరాజు గారిని పోటీ చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతిరాజు గారికి ఈ సీట్ని కేటాయిస్తారనేది కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. విజయనగరం నుంచి గజపతిరాజు గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం. ఇక్కడ నుంచి టీడీపీకి డైనమిక్ ఎంపీగా పనిచేస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు మరొకసారి 2024లో కూడా ఈ స్థానం నుంచి రామ్మోహన్ నాయుడు గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ కుటుంబానికే ఈ సీట్ని కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నది టీడీపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు మనం తెలియజేసినటువంటి అభ్యర్థుల్లో 1-2 అటు ఇటు మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అభ్యర్థులే దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది టీడీపీ వర్గాల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. ఇది అత్యంత విశ్వసనీయతమైనటువంటి సమాచారం. మీకు మరి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, దయచేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నలుగురికి షేర్ కూడా చేసి మాకు సహాయం చేస్తారని తెలియజేసుకుంటున్నాం.